ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు గాయపడ్డారు. సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. మార్క్ చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ ఎక్కువగా పీల్చడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వెంటనే స్కూల్ సిబ్బంది అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమారుడి ప్రమాద వార్తను తెలుసుకుని పవన్ కళ్యాణ్ ను వెంటనే సింగపూర్ కి బయలుదేరమని అధికారులు నాయకులు సూచించారు. కానీ అరకు సమీపంలోని కురుడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటారని, అనంతరం సింగపూర్ వెళ్తారని పవన్ చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా దంపతుల కుమారుడే మార్క్ శంకర్ పవనోవిచ్. ప్రస్తుతం మార్క్ శంకర్ తల్లితో పాటు సింగపూర్ లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సడన్ గా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ భార్య అన్నా లెజినోవా ఎప్పటికప్పుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కు వివరాలు అందిస్తున్నట్లుగా సమాచారం. పవన్ లెజినోవా దంపతులకు 2 పిల్లలనే సంగతి తెలిసిందే. కొణిదెల పొలినా అంజానీ, కొణిదెల మార్క్ శంకర్, అఖీరా నందన్, ఆద్య రేణుదేశాయ్ పిల్లలు. ఈ 4 బాధ్యతలను పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు.